ఫేమస్ కమెడియన్ కపిల్ శర్మ ట్వీట్లు సంచలనం రేపాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీ ఒకరు తనను లంచం అడిగారని ఏకంగా ప్రధానమంత్రి మోడీకే ట్వీట్ చేయడం వైరల్ అయింది. వేల మంది రీట్వీట్ చేయడంతో గందరగోళం మొదలైంది. కొన్ని రాజకీయ పార్టీలు కపిల్ శర్మను తప్పుపట్టగా బీజేపీ వ్యతిరేక పార్టీలు మాత్రం సమర్థించాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తనను లంచం అడిగాడని హిందీ కమెడియన్ కపిల్ శర్మ చేసిన ట్వీట్లు దుమారం సృష్టించాయి. ముంబైలో తన ఆఫీస్ నిర్మాణానికి సంబంధించి ఓ ఆఫీసర్ 5 లక్షలు లంచం అడిగాడని ట్వీట్ చేశారు. అచ్చే దిన్ అంటే ఇదేనా అని ప్రధాని మోడీని ప్రశ్నించారు. తన ట్వీట్ ను మోడీ ట్విట్టర్ అకౌంట్ కు ట్యాగ్ చేశారు. కపిల్ ట్వీట్ ను దాదాపు 12,000 మందికి పైగా రీట్వీట్ చేశారు. 20,000 మందికి పైగా లైక్ చేశారు. కపిల్ ఆరోపణలపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పూర్తి వివరాలు అందించాలని కోరారు. కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై కమిషనర్ బృహన్ ముంబై కమిషనర్ ను ఆదేశించామని ట్వీట్ చేశారు. కపిల్ ట్వీట్లపై అధికార బీజేపీ, శివసేన, ఎంఎన్ఎస్ నేతలు మండిపడ్డారు. లంచం డిమాండ్ చేసిన ఆఫీసర్ పేరు చెప్పాలని శివసేన డిమాండ్ చేసింది. మరోవైపు లంచం అడిగిన అధికారిపై కంప్లైంట్ చేయకుండా పౌరుడిగా తన బాధ్యతల్ని విస్మరించారని కపిల్ శర్మపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం పోలీస్ కంప్లైంట్ చేశారు. ये कोई कॉमेडी शो नहीं है, मगर बेहतर ये होगा कि जिस व्यक्ति ने उनसे घूस मांगी है, किस विषय के लिए मांगा हो, अगर उसका वो कुछ जानकारी देते हैं, मेयर को देते हैं या कमिश्नर को देते हैं, तो निश्चित ही उस पर कार्रवाई हो सकती है। प्रश्न ये उठता है कि उन्होंने शिकायत क्यों नहीं की? शिकायत करनी चाहिए उन्हें। अब साइबर सेल को जाकर के इस बात की शिकायत कर रहा हूं और जो भी गुनहगार व्यक्ति है उनको कड़ी से कड़ी उनके ऊपर कार्रवाई हो, ये मेरी मांग है. కపిల్ ట్వీట్లను సమర్థిస్తూ అధికార బీజేపీ, శివసేనలపై విమర్శలు చేసింది కాంగ్రెస్. మోడీ సర్కార్ పారదర్శకత ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. से लाखों रुपए की राशि रिश्वत के तौर पर मांगी जाती है। यही पारदर्शिता है मोदी सरकार की। सच ये है कि मोदी सरकार के अच्छे दिन अब हर लहजे से एक जुमला बन गए हैं. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా కపిల్ ట్వీట్లపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. వెర్సోనా ప్రాంతంలోని తన ఆఫీస్లో కపిల్ అక్రమ నిర్మాణం చేపట్టారని ఓ ఆఫీసర్ తెలిపారు. దాన్ని తొలగించాలంటూ జూలై 16న నోటీసులు ఇచ్చినా స్పందించలేదన్నారు. లంచం అడిగిన అధికారి పేరు చెబితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని బిఎంఎస్ సీనియర్ అధికారి మనోహర్ పవార్ ప్రకటించారు. దీనికి సంబంధించి కపిల్ ఆఫీస్ కు లెటర్ అతికించారు. कंप्लेंट के बारे में कॉर्पोरेशन ने सीरियसली ले लिया है। बेसिकली कॉर्पोरेशन ऐसा कोई करप्शन केसेस है तो किसी को ऐसा बेयर करेगी नहीं, करती नहीं। जिसने ब्राइब मांगा है उसका नाम और डिटेल्स जरा दे देना. తన ట్వీట్లపై రాజకీయ దుమారం రేగడంతో పరిస్థితిని తేలిక చేసేందుకు ప్రయత్నించారు కపిల్ శర్మ. అవినీతిని మాత్రమే ప్రస్తావించామని, ఏ పార్టీని బ్లేమ్ చేయటం లేదని మరో ట్వీట్లో క్లారిటీ ఇచ్చారు.